శ్రీ గురుభ్యో నమః. మన దేశం ధర్మభూమి, వేదభూమి. వేదాలకు పుట్టినిల్లైన భారతదేశంలో వ్యాస భగవానుడు వేదాలను వర్గీకరించి యుగ యుగాలుగా వేదం పరిఢవిల్లుతూ ఈ దేశంలో అనాదిగా ధర్మ సంస్థాపన జరుగుతుంది. ఇవాళ 4 వేదాల్లో అందులో కొన్ని భాగాలు లుప్తమైనప్పటికీ కూడా మిగిలిన భాగాలనైనా వేదాన్ని 4 వేదాల్లోని ఆ ముఖ్యమైనటువంటి భాగాలను పరిరక్షించి పరివ్యాప్తం చేయడానికి ఎందరో కృషి చేస్తున్నారు. ఎన్నో వేద పాఠశాలలు, ఎందరో వేద పండితులు, ఆశ్రమాలు, పీఠాలు, స్వామీజీలు, ఋషులు వీళ్ళందరూ కూడా వేద ధర్మాన్ని పునరుజ్జీవింపజేయడానికి తమ వంతుగా శ్రమిస్తూ ఉన్నారు. ప్రధానంగా నా మిత్రుడు, సోదరుడు బ్రహ్మశ్రీ మాధవ శర్మ సప్తర్షి వేద పాఠశాల అని విశాఖపట్నంలో అద్భుతమైనటువంటి ఒక ప్రకృతి వాతావరణంలో కొండల మధ్య ఆహ్లాదకర పచ్చక బయళ్లలో నిజంగా గురుకులం అంటే ఎలా ఉంటుంది అనడానికి వీరి గురుకుల వేద పాఠశాల నిదర్శనం. నేను చాలాసార్లు వెళ్ళాను. వీరు పాఠశాలను ధర్మనిష్టతో, వారి కుటుంబ సభ్యుల సహకారంతో, అనేక మంది మిత్రులు వదాన్యుల సహకారంతో ఎలా నిర్వహిస్తున్నారో వేద ధర్మం పట్ల, సనాతన ధర్మం పట్ల అదే చిత్తశుద్ధిలో వారు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో ముఖ్యమైనది ఈ వేద దివస్. అంటే వేదానికి ఒక ప్రత్యేకమైనటువంటి వేదాన్ని మనం వేద పారాయణాలు చేయాలన్నా, వేదం వల్లించాలన్నా, వేదం గురించి మనం గొప్పగా ప్రస్తుతించుకోవాలన్నా, వేద భాష్యాల గురించి మహాత్ముల చేత వినాలన్నా, అందుకోసం మనకు ఆషాఢ శుద్ధ పంచమి, అదే వేద పంచమి అని కూడా ప్రమాణాలు ఉన్నాయి. ఎందరో ఋషులు, మహాత్ములు కూడా ఆ రోజు వేద పఠనం చేసిన, వేదాలకు సంబంధించినటువంటి పారాయణం చేసిన అనేక ఫలితాలు వస్తాయన్న ఋషివాక్కు అనుగుణంగా ఒక 7 ఏళ్ల క్రితం వారు అద్భుతంగా ఒక పెద్ద ఆడిటోరియంలో వేలాది మంది సమక్షంలో, అనేక మంది వేద పండితుల సమక్షంలో 4 వేదాలకు స్వస్తి, అలాగే ఒక్కొక్క వేదం గురించి ఒక్కొక్క వేద దిగ్గజం ఘనపాఠీలు, క్రమపాఠీలు, సంరక్షణ ఘనపాఠీలు దిగి వచ్చి ఒక్కొక్క వేదం గురించి భాష్యాన్ని కూడా అందించారు. ఆ సభను నిర్వహించే అవకాశం నాకు కల్పించాడు. సరే, మళ్ళీ సాంకేతిక కారణాల దృష్ట్యా మళ్ళీ నేనేం పాల్గొనలేకపోయాను. కానీ ఇప్పుడు ప్రతి సంవత్సరము 7 ఏళ్లుగా అతను ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. అంతేకాకుండా సనాతన ధర్మ పరిరక్షణ, వేద ధర్మ పరిరక్షణ కోసమైన భారతదేశ వ్యాప్తంగా సంచరిస్తూ జ్యోతిర్లింగ క్షేత్రాలు కానీ, ఆశ్రమాలు కానీ అనేక చోట్ల కూడా రథయాత్ర కూడా చేస్తూ చాలా సేవలు అందిస్తున్నారు. ప్రధానంగా ఇవాళ మేమందరము అనంతపూర్లో దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతతీర్థ మహాస్వామి వారి ఆశీర్వాదానుగ్రహంతో వారి కరకమల సంజాతులైన జగద్గురు విధుశేఖర భారతీ స్వామి వారు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో విజయయాత్ర చేసి అనంతపురానికి వేయించేసిన సందర్భంలో మేమందరము కొద్దిసేపటి క్రితమే వారిని దర్శించుకొని వారి కరకమలం చేత ఈ వేద దివస్ 2025 ఈ పత్రిక కూడా వారి అమృత హస్తములతో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అందుకు మేమందరం పాల్గొనడం కూడా భాగ్యంగా భావిస్తూ ఉన్నాను. ఇక్కడ శంకరం మంచి శివకుమార శర్మ వారు గొప్ప శివసాయి శ్రీనివాస్ గొప్ప జ్యోతిష పండితులు, అదేవిధంగా బ్రహ్మశ్రీ నరేష్ కులకర్ణి గారు, ప్రవీణ్ కులకర్ణి గారు, వీరు అహం బ్రహ్మాస్మి అని దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువులతో అనుగ్రహంతో అనేక అద్వైత వేదాంత ప్రాచుర్యానికి విశేష కృషి చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు, ధార్మికులు శ్రీ అమర్నాథ్ గారు, కొరిడే అమర్నాథ్ గారు ధర్మపురి వాస్తవ్యులు, మాకు బంధువు కూడా అవుతారు వారు. అదేవిధంగా పవన్ కులకర్ణి గారు, వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పూర్తయినప్పుడు ప్రవృత్తి ఇలాంటి ధార్మిక కార్యక్రమాల్లో తమ్ముడు ప్రవీణ్ కులకర్ణితో కలిసి విశేషంగా పాల్గొన్నారు. మేమందరం కలిసి మాధవ్ గారి ద్వారా ఈ కార్యక్రమం బాగా జరగాలని, నిజంగా వీరిని ప్రేరణగా, ప్రోత్సాహంగా తీసుకొని భారతదేశ వ్యాప్తంగా వేద ధర్మాన్ని పరివ్యాప్తం చేయాలనుకున్న సంస్థలు, ఆశ్రమాలు, వ్యక్తులు అందరూ కనీసం మాఘశుద్ధ పంచమి రోజు, ఆషాఢ శుద్ధ పంచమి, ఆషాఢ పంచమి అదే వేద పంచమి రోజున
వేద పారాయణాలు కానీ వేద స్వస్తి కానీ వేదానికి సంబంధించినటువంటి ఆ వైశిష్ట్యాన్ని ప్రాశస్త్యాన్ని మహాత్మ్యాన్ని మహాత్ముల చేత తెలియజెప్పుకునే ఈ వేద దివస్ నిర్వహించుకోవాలని ఆషాఢ శుద్ధ పంచమి వేద దినంగా వేద దివసంగా వేదం ఉద్భవించిన రోజుగా మనమంతా గౌరవించుకుందామని కోరుకుంటూ మాధులు చేసే కార్యక్రమాలు ఇంకా ఇంకా గొప్పగా పడడానికి తెలంగాణలో కూడా మేము నిర్వహించడానికి ప్రయత్నం చేస్తామని వారికి హామీస్తూ వారిని కూడా రప్పిస్తాము. కార్యక్రమం అందరం కలిసి ఇక్కడ భాగ్యనగరంలో చేద్దామని లలిత కళాతోరణంలో చేద్దామని కోరుకుంటూ అందుకు తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు దక్షిణామనాయ శృంగేరి శారదాపీఠం ఇంకా ఇతర పీఠాలు జగద్గురువులు ధర్మాచార్యులు అందరి యొక్క అనుగ్రహం పొందుదామని కోరుకుంటూ ఇవాళ ఈ శుభవేళ ఈ చక్కని కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన మాధవ శర్మ కృతజ్ఞతలు తెలియచేస్తూ వారు నిర్వహించబోతున్న వేద దివస్ కార్యక్రమం విశ్వవిఖ్యాతమై ఆ వేదమాత అనుగ్రహంతో పాటుగా జగద్గురువుల అనుగ్రహం కూడా కలగాలని కోరుతున్నా. సనాతన ధర్మకు జై. సనాతన ధర్మ సనాతన